శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణాణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాక్వయభట్టనా శ్రీభక్తిసార కులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరికృప్తం శుల్కమాదాతు కామః ప్రచురమమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ విరచిరకంతం విష్ణుచిత్తం నమామి నీళాతుంగస్తనగిరితటీసుప్తముదుకోచ్య కృష్ణం పారాధ్యం సంస్కృతిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయః ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగారియ గురోః పుత్రం షఠగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. భగవద్ బంధువులారా, నిన్నటి రోజున అవతారిక అంటే ఉపోద్ఘాతాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఆండాళు ఎవరు, పెరియాళ్ళవారు ఎవరు, తిరుప్పావై అంటే ఏమిటి, ఆండాళు తల్లిగా ఆమె ఎందుకు భూలోకానికి మన మధ్యకు వచ్చినది, ఆమె సంకల్పించినటువంటి కార్యక్రమం ఆమె కోసమా మన కోసమా, ఇలాంటి చాలా చాలా విషయాలను అనుసంధానం చేసుకున్నాం. అదే ఆండాడు తల్లి ఒక వ్రతాన్ని 30 రోజుల వ్రతాన్ని ఆచరించినది అని, రోజుకు ఒక పాశురం చొప్పున మనకు 30 పాశురాలను అందించినదని, ఈ పాశురాలతో ఒక మాల తయారు చేసి పుష్పమాల, స్వామికి పద్యముల మాల పామాల అంటాం, పాడి కొడుతాడై అన్నాం. పామాలను అంటే పద్యముల మాలను పాడి ఇచ్చినది. తండ్రి అయినటువంటి పెరియాళ్ళవారు కూర్చిన పుష్పాల మాలను సూడి కొడుతా, తాను కూర్చుకొని చేర్చుకొని స్వామికి ఇచ్చినది. ముడుచుకొని అనుకోండి, పూలదండ ముడిచి ఇచ్చినది, పద్యాల దండ అల్లి ఇచ్చినది. అందుకే ఆమెను సూడి కొడుతా అంట, పాడి కొడుతా. ఈ తల్లి 30 రోజులు ఒక వ్రతాన్ని ఆరంభించి, ఆనాడు గోపికలు ఏ వ్రతాన్ని ఆచరించారో దాన్ని ఈమె అనుకరించినది. ఈ అనుకరణకు కూడా గోపికలే ఆదర్శం. కృష్ణ పరమాత్మ అదృశ్యమైనప్పుడు మళ్ళీ అతని సాన్నిధ్యాన్ని దర్శనాన్ని పొందటానికి కృష్ణ పరమాత్మ యొక్క లీలలను అనుకరించి గోపికలు అతని అనుగ్రహాన్ని పొందారు. ఆ కథను బాగా విన్న తల్లి కాబట్టి తాను కూడా గోపికలు ఆచరించిన వ్రతాన్ని అనుసరించి అనుకరించి
తాను పరమాత్మను భర్తగా పొందినది. ఈ అనుకరించే విధానాన్ని మనందరికీ బోధించడానికి పాశురాల రూపంలో అందించినది. ఇవి 30. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే సంసారంలో మునిగి కొట్టుముట్టాడుతున్న జీవుడు పరమాత్మను చేరటానికి అనుసరించవలసిన ఒక 30 పద్ధతులు, అంటే సోపానాలు, స్టెప్స్ అన్నమాట. 30 మెట్లు ఎక్కితే పరమాత్మను చేరవచ్చు. ఈ 30 సూత్రాలను మనం అనుసరిస్తే, ఆచరిస్తే పరమాత్మను చేరవచ్చు. ఇలా వ్రతానికి 30 మార్గాలను, పద్ధతులను, సూత్రాలను, మెట్లను, దారులను మన కోసం అందించిన తల్లి గోధుమ. ఈ తిరుప్పావును 5 భాగాలుగా చెప్పుకుంటాం. మొదటి 5 పాశురములు ఒక భాగం, మొదటి భాగం. తరువాత 10 పాశురములు రెండవ భాగం. తరువాత 5 పాశురములు మూడవ భాగం. తరువాతి 5 నాలుగవ భాగం. తరువాతి 5 ఐదవ భాగం. ఇలా మొత్తం తిరుప్పావును 5 భాగాలు చేస్తాం. 5 భాగాలు ఎందుకు చేయాలి అనుకుంటారేమో. ప్రతి ప్రాణి, ప్రతి జీవుడు సంసారంలో పడి తనను తాను మరిచిపోతున్న ప్రతివాడు తప్పకుండా తెలుసుకోవలసిన 5 విషయాలున్నాయి. దాన్ని సంప్రదాయంలో అర్థపంచకం అంటారు. అంటే ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః, ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేః, తథా ప్రాప్తి విరోధి చ. ఇది అర్థపంచకం. అంటే ప్రతి జీవాత్మ తప్పకుండా పొందవలసిన పరమాత్మ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. పరమాత్మ అంటే ఏమిటి, పరమాత్మ ఎలా ఉంటాడు, పరమాత్మ ఏం చేస్తాడు తెలుసుకోవాలి కదా. భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవటం మొదటిది. మరి ఇలాంటి పరమాత్మను పొందవలసిన జీవాత్మ అంటే ఏమిటి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం చేయాలి. రెండవది జీవాత్మ స్వరూపం. మూడవది ఈ జీవాత్మ పరమాత్మను చేరటానికి అనుసరించవలసిన ఉపాయం, సాధన. దేని ద్వారా జీవాత్మ పరమాత్మను చేరాలి, ఇది మూడవది. పరమాత్మను చేరితే కలిగే ఫలితమేమిటి, నాలుగవది. మరి 4 తెలిసిన తరువాత కూడా జీవాత్మ పరమాత్మను చేరకుండా ఆపేవారెవరు, ఇది ఐదవది. పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, ఫలస్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం. దీన్ని అర్థపంచకము అంటారు. ప్రతి జీవుడు తప్పకుండా ఈ అర్థపంచకం తెలుసుకొని తీరాలి. ఇవి తెలుసుకున్న నాడే పరమాత్మను చేరటానికి మార్గం సులభమవుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే భగవంతుణ్ణి చేరాలనే కోరిక పుడుతుంది. తపన, ఆర్తి, తహతహ, త్వర ఇవన్నీ కలుగుతాయి. ఇంకా ఏముంటాం ఈ సంసారంలో, ఎన్నాళ్ళు ఉంటాం, ఎన్నాళ్ళు ఇదే సంసారం కదా. పొద్దున నవ్వితే మధ్యాహ్నం ఏడుస్తాం,
మధ్యాహ్నం నవ్వాం, సాయంత్రం ఏడుస్తాం. తెల్లవారు నవ్వాం, పొద్దుగోపులు ఏడుస్తాం. ఏం కర్మ? పదార్థాలు బాగా రుచిగా ఉంటాయి, బాగున్నాయి కదా, పొరపాటు కాస్త ఎక్కువ లాగించామనుకోండి, అబ్బా కడుపు నొప్పి, అయ్యో ఎందుకు తిన్నాము, తినకుంటే బాగుండేదేమో. తినేంత వరకు ఆఖరి తిన్న తరువాత ఆయాసం బాధ. ఎందుకండి సంసారం ఎవరిని ధరించడానికి? మనకు తృప్తి ఉందా? మనకు సంతోషం ఉందా? మనకు ఆనందం ఉందా? ఇదంటేనే దుఃఖమయం. పరమానంద స్వరూపుడు పరమాత్మ అని తెలుసుకుంటాం. ఈ అర్ధపంచక జ్ఞానం ఉంటేనే పరమాత్మ కావాలి, పరమాత్మను చేరాలి, పరమాత్మను సేవించాలి అనే కోరిక పెరుగుతుంది. ఇలాంటి అర్ధపంచకాన్ని మనకు బోధించిన తల్లి గోధుమ. అది కూడా తిరుప్పావు అనేటువంటి ఒక చిన్న, అతి చిన్న ప్రబంధం, 30 ఉన్నాయి. చాలామంది వందలు, 1000 పద్యాలు రచించారు, పాచురాలు. 4000 పాచురాలు, 4000 అంటారు. చాలా ఉన్నాయి. 30 పాసురాల్లో 3 వేదాల సారాన్ని అందించిన తల్లి గోధుమ. అంటే పరమాత్మను తప్పకుండా చేరాలనే భావం అందరికి కలిగించాలి. రెండవది, మీరందరూ అనుకుంటున్నట్టుగా పరమాత్మ అందని వాడు కాదు, అందరి వాడు. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వస్తాడు, పిలవకున్నా వచ్చి పిలిపించుకుంటాడు. మనం కొందరిని పిలిచినా రారు, వస్తారా? వచ్చినా మనకేం కావాలో అడగరు, మనం అడిగినా ఇవ్వరు, ఇచ్చినా ఒకటి ఇచ్చి 100 లాక్కుంటారు. ఎక్స్చేంజ్ కదా. ఈ బాధ ఎందుకు? ఆయన పట్టుకోరాదు, పిలవకున్నా వస్తాడు, తానే వచ్చి పిలిపించుకుంటాడు, అడగకున్నా ఇస్తాడు, అడిగినవి అడగనివి మనం ఊహించలేనివన్నీ ఇస్తాడు, మళ్ళీ ఎన్నడూ మనం అడగడు. ఇలాంటి పరమాత్మను సేవించండి. ఆ పరమాత్మ నీ ఇంటిలో ఉన్నాడు, నీ ఒంటిలో ఉన్నాడు, నీ ఒడిలో ఉన్నాడు. అర్చారూపంలో స్వామిని ఆరాధించండి. అంత చిన్న విగ్రహం మన ఒడిలో ఉంటుంది. మనం కూర్చోబెట్టుకోవచ్చు, స్నానం పోయవచ్చు, చూడవచ్చు, పసుపు కుంకుమ గంధం అన్నీ రాయవచ్చు, వస్త్రాలు కట్టవచ్చు, పూలమాలలు పెట్టవచ్చు. మన పసిపాప్ మనం ఎంత ప్రేమగా, ఎంత లాలనగా అన్ని అలంకారాలు చేసి ముద్దాడుకుంటామో పరమాత్మను కూడా అంత ప్రేమగా చూడవచ్చు. పెట్టుబడి కావలసింది ప్రేమ. భగవంతుడు నావాడు అన్న భావం కలిగితే అతన్ని వదిలిపెట్టలేం. వాడు మనకు శత్రువు అని చేరం కదా. చాలామంది ఏం చేస్తున్నారో, ఏం చేయాలండి పరమాత్మ? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోజు ఆయన పేరు తలుస్తున్నాం, రోజు గుడికి పోతున్నాం, ప్రదక్షిణాలు చేయిస్తున్నాం, అర్చనలు చేస్తున్నాం, ఉత్సవాలు చేస్తున్నాం, ఆరగింపులు చేస్తున్నాం, పండ్లు ఇస్తున్నాం. ఏం చేస్తున్నారండి ఆయన మనకు? ఎందుకు పూజించాలండి అనేవాడు చాలామంది ఉన్నారు. ఇవన్నీ మేం చేస్తున్నాం అనేవారికి ఇలాంటి నోరెవరిచ్చారా నాన్న? నీకు నువ్వే తెచ్చుకున్నావా? గుడికి నడిచి వెళుతున్నావా? ఆ కాళ్ళెవడిచ్చాడు? స్వామిని చూచావా? ఆ కన్నులెవడిచ్చాడు? నీకు శరీరాన్ని ఇస్తే కదరా ఇవన్నీ చేసేది. నువ్వు ప్రేమ ఉన్నట్టా లేనట్టా? ప్రేమ నీకుందా? సుందరకాండలో సీతమ్మ అంటుంది హనుమంతునితో, రాముడికి ఇంకా నేను గుణానా? ఏడాది కావచ్చింది కదా, మర్చిపోయాడా? ఈ మగవారంతా ఎదురుగా ఉంటేనే జ్ఞాపకం ఉంచుకుంటారు, చాటున ఉంటే ఆమె ఎవరో నేనెవరో అంటారు.
మా స్వామి మర్చిపోయాడా? గుర్తున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే నిజంగా గుర్తుంటే ఇంతకాలం ఊరుకుంటాడా? అక్కడే కూర్చుంటాడా? రావద్దు, ప్రయత్నం చేయవద్దా? నన్ను దొరికించుకునే ప్రయత్నం చేయాలా వద్దా? ఎవరైనా పంపాలి, తానైనా రావాలి. అలా స్తబ్దంగా కూర్చుంటే ప్రేమ ఉన్నట్టా లేనట్టా? నేను చూడు ఎంత ప్రేమిస్తున్నాను. ఆహారం ఆయన్నే స్మరిస్తున్నాను, కింద పడుకున్నాను, ఉపవాసం ఉంటున్నాను. భూమౌచి శయ్య నియమశ్చ ధర్మే పతివ్రతాత్మం విఫలం మమేదం కృతం కృతజ్ఞేశ్వర మానుషాన మోగోగి ధర్మచరిత మయాయ తథా ఏకవచనం నిరర్థం. కింద పడుకుంటున్నాను, ఆహారం తీసుకోండి, నిద్రపోవటం లేదు, ధర్మాన్ని ఆచరిస్తున్నాను వ్యర్థంగా. ఆయన ఏం చేస్తున్నాడు నన్ను చేయడానికి? అచ్చం మనలాగానే అడిగింది. మనకు ప్రతినిధి అంటే జీవుడే కదా. హనుమంతుడు అమ్మ అదేమో నాకు తెలియదు, నాకు ఒక్క మాట మాత్రం తెలుసు, నీ మీది ధ్యాసతో ఏం చెయ్యాలో కూడా తెలవకుండా. నిజంగా ప్రేమించిన వాడికి ప్రేమించిన వారిని పొందడానికి కావలసిన మార్గాన్ని ఏ మార్గంతో పొందాలని ఆలోచించటం మొదలుపెట్టాడంటే ప్రేమ తగ్గిందని అర్థం. మనసు పక్కకు పోలేదు. సీతా తప్ప ఇంకో మార్గం లేదు, ఆయన నోట్లో ఇంకో మాట లేదు, ఇంకో మార్గం లేదు. సీతమ్మను పొందటానికి మనం ప్రయత్నం చేయవచ్చు అన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదు. మైమరచిపోయాడు, స్తంభించిపోయాడు, ఒక రాయిలా పడున్నాడమ్మా. నిన్ను తప్ప మరి ఏది తలవటం లేదు. నీకు ఆయన మీద ప్రేమ ఉందేమో, ప్రేమ ఉండి కూడా ఆయన నన్ను మర్చిపోలేదా, మర్చిపోయాడా? ప్రేమించిన వారు తనను ప్రేమించిన వారి గురించి చెడుగా ఆలోచిస్తారా? తక్కువగా ఆలోచిస్తారా? తప్పు చేసినట్టుగా ఆలోచిస్తారా? నిజంగా ప్రేమించిన వారు తప్పు చేస్తారా? రాముడు తప్పు చేస్తున్నాడు అనుకున్నావంటే మరి తమరు రాముణ్ణి ప్రేమించినట్టేనా? ఇది ఈ సిద్ధాంతాన్ని, ఈ తత్వాన్ని, ఈ ప్రేమ తత్వాన్ని, ఈ పారవస్యాన్ని, ఈ వ్యామోహాన్ని మనందరికీ బోధించడానికే అమ్మ తిరుప్పావై వ్రతాన్ని అందించారు, 30 పాచురాలను అందించారు. మనం చెప్పుకున్నాం, బృందంలో రేపల్లెలో కరువు కాటకాలు వస్తే పెద్దల కోరిక మీద వ్రతం చెయ్యటానికి స్వామి ఒప్పుకొని చేయించడానికి గోపికలను ఒప్పించి రేపు ప్రాతకాలం నుంచి అందరం వ్రతం మొదలు పెడదాం అనిపించుకొని నిన్న అందరు ఎవరింటికి వారు వెళ్ళారని, మరునాడు తెల్లవారుతూ ఉండగా తెల్లవారుజామున లేచి వచ్చి త్వరగా వెళ్ళి కృష్ణ పరమాత్మను కలిసి మనం వ్రతం చేసుకుందాం, రండి 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 అని అందరినీ పిలుచుకొని వెళ్ళటానికి తెల్లవారకముందే చాలా రాత్రి ఉన్నప్పుడే అందరూ బయలుదేరారని చెప్పుకున్నాం. అసలు నిద్రపడుతుందా? ఇంతకాలానికి స్వామిని దగ్గరగా ఉండి ఎదురుగా కూర్చొని మాట్లాడే ఛాన్స్ వచ్చింది, టైం దొరికింది. పరమాత్మను సేవించవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. ఈ పారవశ్యంలో నిద్రపడుతుందా? ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు తెల్లవారుతుంది అనుకొని తెల్లవారింది అనుకొని బయలుదేరాడు తెల్లవారకముందే. అలా బయలుదేరి వచ్చి అందరినీ లేపేటువంటి క్రమం మనకు మొదలు చెప్పుకుంటాం. ఈ వ్రతాన్ని ప్రారంభించడానికి సంకల్పించిన సమయము చాలా మంచిది, తనకు తానుగా వచ్చినది, ముహూర్తము తనకు తానుగా వచ్చినది. అంటే ఏ వ్రతం చేయాలన్నా మరి శుభే శోభనే ముహూర్తే పృథివ్యాం జంబూ ద్వీపే మొదలు పెట్టాలి కదా. శోభనే ముహూర్తే కావాలని వద్దా? మంచి ముహూర్తం కావాలి కదా.
మన ముహూర్తం చూసుకోవాలి కదా. మరి గోధమ్మ అలా ముహూర్తం చూసుకుందా? పోనీ గోపికలు ముహూర్తం చూసుకున్నారా అంటే ముహూర్తం గోపికలు చూసుకోలేదు, అదే వచ్చినది. ఒక కవి ఉన్నాడు, భవభూతి అనే మహానుభావుడు, అద్భుతమైన కవి. ఉత్తరే రామచరితే భవభూతిని విశిష్యతే. అందరూ కవులైతే అయ్యారు, కానీ ఉత్తర రామచరితం లాంటి నాటకాన్ని రాయగల కవి మరొకడు లేడు, భవభూతి రస్తం. ఆ భవభూతి అంటాడు ఓ మాట, ఋషీణాం పునరాజ్యానం వాచమంతోను తావతి. మనలాంటి వారు ఏదైనా ఆడాలి అనుకుంటే ఏమి చెప్పాలనుకుంటున్నామో మనము చెప్పాలనుకునే అర్థాన్ని చెప్పగల పదాలను వెతుక్కొని మాట్లాడాలి కదా. రామ అనే బదులు రోమ అంటే 0 మార్క్స్ వస్తాయి. కానీ ఋషులకు ఆ అవసరం లేదు. వారు ఏమి మాట్లాడినా మనకు ఏ అర్థం తెలుపాలో అదే అర్థం వస్తుంది. మనం అర్థం వెంట పరిగెత్తుతాం, వారి మాట వెంట అర్థం పరిగెత్తుతుంది. వాచం అర్థోను ధావతి, వాక్కును అర్థం వెంట పరిగెత్తుతుంది. కాబట్టి గోపికలు ముహూర్తం చూసుకుందాం అనుకోలేదు, రేపు పొద్దున్న నుంచి మొదలు పెడదాం. రేపు పొద్దున మంచి రోజైనా వస్తే వస్తుంది. తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్బలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తే అంఘ్రియుగము స్మరామి. పరమాత్మ పాద పద్మాలను సేవించడానికి ముహూర్తం కావాలి. ఆ బుద్ధి పుట్టడమే ముహూర్తం. భగవంతుని పాదాలను సేవించాలనే మంచి బుద్ధి పుట్టిన సమయం మంచిది కదా చెడుతున్నాను. అలాంటి సమయం తనకు తానుగా వచ్చి మనం చేరినది. మనం వెతుక్కుంటూ ముహూర్తం వచ్చినది, మనం వెతుక్కుంటూ మంచి రోజులు వచ్చి. అందరూ రండి, అందరూ రండి, అందరూ రండి. ఈ వ్రతం ఎవరు చేయటానికి యోగ్యులో, ఈ వ్రతం చేస్తే కలిగే ఫలితం ఏమిటో, మనము కోరిన ఫలితాన్ని ఇవ్వగలవాడెవడో, ఆ ఇవ్వగలవాడు మనకు అందుబాటులో ఉన్నాడు లేడో, అతని కోసం మరెవరినైనా అడగాలో, ఇలాంటివన్నీ మనకు మొదటి పాశురంలో తల్లి చెబుతుంది. మనం ఇప్పుడు ఆ పాశురాన్ని అనుసంధానం చేద్దాం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீருமலகுமாயுப்பாடி செல்வச் சிறுவீருகால் கூர்வேல் கொடிந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏரானந்த கண்ணி யசோதை இளம் சிங்கம் காரிமேனிச் செங்கண் கதிர மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ் பரிந்தே லோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நமः. மார்கழி திங்கள் மதி நிறைந்த నన్నాళాల్. తింగళ్ అంటే మాసము, నెల. మార్గళి తింగళ్ మార్గశీర్ష మాసము. మది నిరయింద చంద్రుడు నిండుగా వెలుగొందుతున్న నన్నాళాల్. మంచి రోజులు. నీరాడ పోదువీర్ పోదుమునో నేరుడై. స్నానము చెయ్యాలని కోరిక ఉన్నవారందరూ రండి. ఎలా రావాలి? నేరిడై. ఆభరణాలను ధరించి రండి. చీரும் అలగం ఆయుప్పాడి సెల్వచ్చిరు మీరుగా. సంపద బాగా నిండి ఉన్న గొల్లల వంశంలో పుట్టిన శ్రీమంతులైన ఆడపిల్లలరా, కూరువేల్ పొడిందు వడిలన్ నందగోపన్ కుమరన్.
వాడి అయిన బల్యాన్ని ఆయుధంగా ధరించిన నందగోపాలుని కుమారుడు ఏరానంద కన్ని యశోదై ఇళం సింగం విశాలమైన అందమైన చక్కని నేత్రములు కల యశోదమ్మ యొక్క బాలసింహము కార్మేని శంగణ్ కదిర్ మదిరం బోల్ ముఖత్తాన్ నల్లని మబ్బు వంటి శరీరం కలవాడు శం కణ్ వాత్సల్యాన్ని వెదజల్లేటువంటి ఎర్రని కన్నులు కలవాడు కదిర్ మదియం బోల్ ముఖత్తాన్ సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఉదయించినట్టుగా భాషించేటువంటి అందమైన రెండు నేత్రములు కల ముఖము గల మహానుభావుడు నారాయణనే ఎవరైనా నారాయణుడే అయితే మనకేమిటి మనకే పరై తరువా మన వ్రతానికి కావలసిన ఒక పర అనేటువంటి సాధనాన్ని ఇస్తాడు పారోరు పొగడ పడిందో లోకమంతా భక్తులందరూ ప్రజలందరూ సంతోషంతో పొగిడేలా వ్రతం చేద్దాం రండి అర్థం చెప్పుకున్నాం మార్గశీర్ష మాసము వెన్నెల శుక్లపక్షము ఇంత మంచి రోజులు తమకు తాముగా వచ్చాయి ఎవరైతే స్నానం చేయాలి నీరాడాలి అనుకుంటున్నారో అందరూ రండి స్నానము చేయాలనే కోరిక ఉన్నవారందరూ రండి ఊరికే రాకండి శరీరాన్ని బాగా చక్కగా అలంకరించుకొని రండి అన్ని ఆభరణాలు ధరించి రండి ఆభరణాలు ధరించాలంటే సంపద ఉండొద్దా సంపద బాగా ఉంటుంది చీరు మరము సంపద పొంగిపోతుంది రేపల్లిలో అంతా సంపదే ఎక్కడిది ఇంతకుముందేమో ఇప్పుడు బాగా కృష్ణ పరమాత్మ వచ్చి రేపల్లెలో చేరిన నాటి నుండి సంపదే సంపద పడి పొంగిపోతుంది గొల్లవ సంపద అంటే ఏమిటి పాడే కదా గోవులు బాగా ఉంటే ఆ గోవులు బాగా పుష్కలంగా పాలిస్తే సంపదకేంకరు అందుకే బాగా సంపద ఉన్న గొల్లగులంలో పుట్టిన సంపద గల పడుచులారా అంటే సమూహానికి సంపద ఉండి వ్యక్తులకు సంపద ఒక్కొక్క పడుచు సంపదున్న పడుచు ఆ వంశం సంపదున్న పడుచు అన్ని వంశాలు ఉన్న రేపల్లే సంపద ఉన్నది బృందావనమంతా సంపదే రేపల్లెంతా సంపదే యాదవ కులమంతా సంపదే ఒక్కొక్క ఇల్లు సంపదే ఒక్కొక్క పిల్ల సంపద ఇంత సంపద ఉంటే ఆభరణాలు కరువా హాయిగా ధరించిరండి ధరిద్దాం బాగానే ఉంది మరి ఏమో వ్రతం అంటున్నారు చేయమంటున్నారు ఆ వ్రతం చేస్తే మనకేమిటట అడుగుతాం కదా నాకేమిటి నేను ఎందుకు గుడికి రావాలి నాకేమిటి మన అమ్మ చెప్తుంది సంస్కృతం నేర్చుకోండి అంటే నేర్చుకుంటే నాకేమిటి అడిగారు నేర్చుకుంటే ఏమిటి లాభం బీటెక్ చదువుకున్నాం ఓ 50 ఉద్యోగం వస్తుంది ఇంకే చదువుకుంటే 30,000 వస్తుంది సంస్కృతం చదువుకుంటే 8,000 వస్తాయి నాకేం లాభం తిరుపతి చదువుకున్నాం ఏమొస్తుంది రామాయణం విన్నాం ఏమొస్తుంది అడుగుతారు కదా సంపాదించుకున్న దానివల్ల వచ్చిన దాన్ని పోగొడుతుంది
అయి ఉండదు. బీటెక్కులు ఎముటెక్కులు చదువుకొని లక్షలు కోట్లు సంపాదించి వివాహం చేసుకొని సంతానాన్ని పొంది సంసారాన్ని పెంచుకోగానే మొదలయ్యేది ఏమిటి? ఇక ఏడిపే కదా, దాన్ని పోగొడుతుంది సంసారం. అర్థమైంది? అవునండి, పెళ్లి చేసుకునే కొత్తలో, పెళ్ళైన కొత్తలో నా భార్య రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, 4 ఏళ్ళు కానీ రాక్షసి, దెయ్యం, భూతం, ఇంతేంటి ఇదంతా పోతుంది. మొదలు నీవే రంభ, నీవే ఊర్వశి, నీవే తిలోత్తమ, నీవే బతకలేను అంటారు. 4 ఏళ్ళు కానీ నా కర్మకొద్ది దొరికావు, ఏం చేస్తాను, మనకి పడడం కర్వకం అవుతుంది, నేను కాపురం చేయక ఏం చేస్తాను? ఈ బాధ అందులో ఉంది. లక్షలు కోట్లు సంపాదించుకొని కొని తెచ్చుకున్న బాధను తిరుప్పావై పోగొడుతుంది. 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి పడుతున్న బాధను సంస్కృతం పోగొడుతుంది. రామాయణ, భారతం, భాగవతం మన మనస్సులోని తాపాలను పోగొడుతుంది. అంటే జాగ్రత్తగా వినాలి. సంసారం అంటే సంతోషమే కాదు, సంతాపమే ఎక్కువ అనే విషయాన్ని చెప్పేదే సంస్కృతం. మనకు ఆ విషయం అర్థం కావడానికి ఈ వయస్సు వస్తుంది. ఇప్పుడు తెలిసినా ఒకటే, తెలవకున్నా ఒకటి. ఇంకేం చేస్తాం? ఏ సంస్కృతం ఏ పెళ్లి చేసుకోవద్దని చెప్పలేదు, సంసారం చేయొద్దని చెప్పలేదు, సంతానం పొందవద్దని చెప్పలేదు. అందరూ కలిసి ఆయన్ను సేవించండిగా, పెళ్లి చేసుకోండి, సంతానం పొందండి, సకుటుంబ సపరివారంగా వచ్చి స్వామిని సేవించండి. ఆనందమే ఆనందం, బాధ జ్ఞాపకమే రాదు. ఇది అన్ని వ్రతాలకు ఫలితం. అందుకే ఇలాంటి మన వ్రతాన్ని కావలసినటువంటి ఫలితాన్ని ఎవరిస్తారండి? నారాయణని. ఆయనే ఇస్తాడు. ఆయన ఎందుకు ఇస్తాడు? మనం లేకుంటే ఆయన లేడు, ఆయన లేకుంటే మనం లేడు. ఆయన పేరేమిటి? నారాయణుడు. అంటే తెలుసా? నారములు అయనముగా కలవాడు. అయనం అంటే ఆధారం, అంటే నారములలో ఉండేవాడు. అంటే ఏమిటి? మనమంతా నారములమే. ఆపో నారా ఇతి ప్రోక్త. నారములంటే నీరు, నీరులో ఉండేవారు, నీరుతో బ్రతికేవారంతా నారములే. మనం అన్నం లేకుండా కావాలంటే అతి కష్టం మీద 5-6 రోజులు బతకవచ్చునేమో, కానీ నీరు లేకుండా 5-6 నిమిషాలు బతకగలమా? పాయ మొదలితే మనం అందరం నారములు. నారములలో ఉండేవాడు నారాయణుడు, మనలోనే ఉన్నాడు. నారము తనలో ఉంచుకునేవాడు, మనము ఆయనలో ఉంటాం. నారాయణం అయనం, నారాహ అయనం, 2 అర్థాలు. నారములకు ఆధారము, నారములు ఆధారముగా కలవాడు. మనలోనూ ఉంటాడు, మనను తనలోనూ దాచుకుంటాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల ఆయనే ఉంటాడు, వెలుపల ఆయనే ఉంటాడు. మనం లేకుంటే ఆయన అయన అవుతాడు, నారాయణ కాదు. ఆయన లేకుంటే మనం నారాయితం, అయనం కాదు. నారాయణ కావాలంటే ఇద్దరం ఉండాలి. మనము లేకుండా ఆయనకు పూర్తి లేదు, ఆయన లేకుండా మనకు పూర్తి లేదు. ఆయన మనవాడే, మనకే ఇస్తాడు. మనం అడిగిన దాన్ని హాయిగా ప్రసాదిస్తాడు. అతను ఎక్కడున్నాడండి? వైకుంఠంలో ఉన్నాడా? లేదండి, నందగోపన్ కుమరన్, నందగోపాలునికి కుమారుడుగా ఉన్నాడు. మన రాజు, మన రేపల్లి, మన బృందావనం. అక్కడ నందగోపాలు మన రాజు కదా, ఆయనతో ఉన్నాడు. కుమారుడు అంటే
చెప్పినట్టు వినేవాడు. తండ్రి అంటే భయభక్తులు ఉన్నవాడు. కృష్ణ పరమాత్మ మీద గోపికలు మరొకరు ఏవో చాడీలు చెప్తే అలా చేశాడా వాడు? నేను చూస్తానులే, రాని నేను చూస్తానంటాడు ఈ మహానుభావుడు. వాడు వెళ్ళిపోతాడు, చూస్తాడు కదా. ఈయన వస్తాడు, సాక్షాత్ వెళ్ళిపోతాడు. ఇంత బుద్ధిమంతో అదరి చేస్తాడు. నమ్మాలి కదండి, మరి చెప్పినా కానీ. అన్న ఏం చేస్తున్నారా? అన్నగారు మీరు చెప్పినట్టే విన్నానండి, కూర్చున్నాను కదా. చదువుకో. తండ్రి దగ్గర ఎంతో గొప్ప వినయ విధేయతలు చేస్తాడు. ఎలాంటి వాడు తండ్రి? కూరువేల్ కొడిందు వదిలన్. వాడిగా ఉండే బల్యాన్ని ఎదురు ధరించినటువంటి మహా. నిరంతరం నందగోపాలుడు వాడిగా ఉండే బల్యాన్ని ఎదురు ధరిస్తాడు. అలా నందగోపాలుని కుమారుడు. హేరారంద కండి యశోదై ఇడం సింగం. పిల్లవాడి ముద్దు ముచ్చట చూచి ఆమె కళ్ళు పెద్దగా అయ్యాయి. విశాలమైన అందమైన కందులు కదా యశోదమ్మ యొక్క కుమారుడు. నీలమేఘశ్యాముడు, ఎర్రని కందులు కలవాడు. సూర్యచంద్రుల శోభగల ముఖము కలవాడు. అలాంటి స్వామి మనకి ఇస్తాడు, మనం అడుగుదాం. ఎవరెవరు కావాలనుకుంటున్నారో అందరూ రండి. ఇలా మనం భావాన్ని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కాస్త విశేషమైనటువంటి అర్థంలోకి వెళదాం. మార్గశీర్ష మాసము, శుక్లపక్షము, వెన్నెల నిండిన మంచి రోజు. మాసానాం మార్గశీర్షోహం అంటాడు స్వామి గీతలో. అన్ని మాసాలలో నేనే మార్గశీర్ష మాసమును. ఎందుకు ఈ మాసం గొప్పది అంటే ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చే మాసం. త్వరలో రాబోతుంది ఉత్తరాయణం. ఉత్తరాయణం అంటే దేవతలకు పగలు, దక్షిణాయనం అంటే రాత్రి. మనకు ఒక సంవత్సరము, దేవతలకు ఒక రోజు. ఆ రీతిలో ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. పగల కంటే ముందొచ్చేది ఉదయం కదా, దానికంటే ముందొచ్చేది బ్రాహ్మీ ముహూర్తం కదా. మార్గశీర్ష మాసము అంటే బ్రాహ్మీ ముహూర్తము. తప్పకుండా అందరూ లేచే సమయం. లేవవలసినా కాదు, లేచే సమయం. అందరికీ మెలకు వస్తుంది, అనుమానం ఏంటి? పశువులు, పక్షులు, మృగములు, కీటకములు ప్రతివాడు 3:30 నుంచి 4:30 మధ్యన తప్పకుండా ఒకసారి లేచి తీరుతాడు. మనకు జ్ఞానం ఉంది కాబట్టి పడుకుంటాం. పశుపక్షాలకు జ్ఞానం లేదు కదా, లేవగానే బయలుదేరుతాయి. అబద్ధం కాదు. జ్ఞానం ఉంటే లాభం ఏమిటి? ఒకసారి మెలకువ వచ్చిన తరువాత పడుకున్నా మళ్ళీ నిద్ర వస్తుందన్న జ్ఞానం మనకుంది. వాటికి లేదు. లేచాం కదా, మళ్ళీ పప్పుడు నిద్ర వస్తుందా? రాదేమో, లేచిపోయేవాడు. మనకు తెలుసు. మనం రోడ్డు మీదకి వెళుతుంటే ఓ కారులో వెళుతాం, హారను కొడితే పశువు పక్క జరుగుతాయి. ఎందుకు? జ్ఞానం లేదు కాబట్టి. మనం అడ్డంగా నిలబడతాం. ఎందుకు? జ్ఞానం ఉంది కాబట్టి. ఏం జ్ఞానం ఉంది? కారు ఆగుతుంది లేదు, మనం మించిపోదు కదా, ఆగుతుంది. మన వైపు వచ్చే కారు ఆగుతుంది అన్న జ్ఞానం మనకుంది కాబట్టి మనం కదలం. వచ్చి పడుతుందో ఏమో జ్ఞానం లేదు కాబట్టి వెళ్ళిపోతుంది. అంటే న్యాయంగా ఏది మంచిదన్నమాట తెలుసుకో. ఇలా ప్రతి ప్రాణి ఆ సమయంలో లేస్తుంది. ఒకసారి లేచి మళ్ళీ కళ్ళు మూస్తుంది.
పరమాత్మ అందరినీ మేలుకొలుపుతాడు. లేవండిరా, లేవండి, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని పోతత అంటుంది కదా. లేవండి, మేలుకోండి, పరమాత్మను సేవించండి, అన్ని వరాలు పొందండి. వేదపురుషుడు, వేదమాత ఎంత బాగా చెప్తుందండి. అలాంటి ఉత్తమమైన మార్గశీర్ష మాసం తనకు తానుగా వచ్చినది. మనం చూసుకోలే ముహూర్తం. రేపటి నుంచి తిరుప్పావై అన్నాం. అక్కడ కృష్ణుడు రేపు రండి వ్రతం చేసుకుందాం అన్నాడు. తీరా చూస్తే ఆ రేపు ఏమైంది? మార్గశీర్ష శుక్లపక్షం. పరమాత్మ సేవ చేద్దామంటే ముహూర్తం అదే పరిగెత్తుకొని వస్తుంది. మంచి ముహూర్తం. పంచాంగం మనం చూడాలి, అవసరం. మార్గశీర్ష మాసము వచ్చినది, అందులోనూ అమావాస్య ముందు కాకుండా శుక్లపక్షం వచ్చింది. చంద్రుడు పరమాత్మను సేవించాలనుకున్న వారికి దేవతలందరూ తమకు తాముగా వంతులు కట్టుకొని వచ్చి క్యూలబడి సేవ చేస్తారు. అవుతుంది కదా. హనుమంతుడు సీతమ్మను వెతకాలని లంకలోకి వచ్చి వెళ్తుండగా చూస్తే అందరూ నన్ను చూస్తారేమో, సాయంకాలం అయిన తర్వాత చీకటి పడుతుంది కదా, చీకట్లో వెళ్ళి చూద్దాం అనుకొని ఆగాడు. పాపం ఆయనకు తెలియదు సాయంకాలం అంటే సూర్యుడు పోతాడనే తెలుసు, కానీ ఇంకోటి వస్తాడు మీరు. చంద్రుడు రాడా, మర్చిపోయాడు. తీరా చూస్తే వాడు వచ్చేసాడు. అయ్యో అంటే చెప్తాడు, కంగారు పడకురా బాబు, సీతమ్మ కనపడటానికి ఎంత వెలుతురు కావాలో అంతే ఇష్టం. 0 బల్బ్ అంటాం కదా, మరిచిగలు ఉంటే కనపడదు కదా. నీ వెతకడానికి వెనకొచ్చి వెలుతురు ఇస్తానరా బాబు. సాచీయ కుర్వన్ హృదయా నిర్మలోదక అంటాడు. సాచీయం కుర్వన్ మంత్రిత్వాన్ని నిలబెట్టడానికి వచ్చాడు చంద్రుడు. ఎందుకో హనుమంతుడని కాదు, రాముడి సేవ చేస్తున్నాడు. మా రాముడు. ఎవరు రాముడు? రాముడు. అదేంటి రాముడి వంశం? ఏం వంశం? సూర్యవంశం కదా. మరి చంద్రుడు రాముడు ఏంటి అని మనం ఆ చంద్రుడికి వెలుగెవరిస్తారా? సూర్యుడే కదా, కాదా? వెలుగు ఎక్కడ అయిందా? చంద్రుడి వెలుగు. సూర్యభగవానుని కిరణములే ఇటుపడి మన వైపు వస్తాయి, ప్రతిఫలిస్తాయంట. అటు వెళితే చల్లబడతాయి, మనకు వస్తాయి. చల్లతనం చంద్రునిది, అందులో తెల్లదనం సూర్యుడు. నాకింత వెలిగిచ్చిన వాడి వంశంలో ఉన్న వాడిని సేవ చేస్తున్నాను, నీకు నేను ఇంత వెలిగివనా? తప్పకుండా ఇస్తాను ద్వారా ఇచ్చాడు. ఇలా మనం నిష్కల్మషంగా పరమాత్మను సేవించాలని సంకల్పిస్తే దేవతలందరూ వస్తారు. అలాగే మంచి కాలము వచ్చింది. అందుకే మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి సేవించాలనుకునే వారంతా మొదలు చేయవలసిన పనేమిటి? కాలాన్ని స్తోత్రం చేయాలి, పొగడాలి. ఎందుకు? ఇంత మంచి టైం నాకు ఇచ్చావు కదా. మన పక్కనే ఉంటాడు భగవంతుడు. మనం వెళతామా గుడికి? అస్సలు వెళ్ళాము. ఏడాదికో 6 నెలలకు ఒకసారి వెళ్తాం. అది అబ్బాయికి పెళ్లి కావాలంటేనో, అమ్మాయికి ఇంకేదో కావాలంటేనో, వీసాలో పాస్పోర్ట్ కావాలో, కాలేజ్ ఫీజు దొరకాలో, అప్పుడు పోతాం. నేను ఇంతకాలం ఇవాళ గుడికి వెళ్ళానండి అంటాం. నువ్వు వెళ్ళేవా? వెళితే రోజు వెళ్ళేవాడు, ఇవాళ ఎందుకు వెళ్ళావు? ఏమనాలి? ఇంతకాలానికి పరమాత్మ నన్ను తన దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు, ఆయన రమ్మన్నాడు. ఇలా భగవంతుణ్ణి చూచే సమయం చాలా గొప్పది కదా. ఇంతకాలం చూపలేదండి, ఇవ్వాలి. అబ్బా ఎంత మంచి రోజండి, అద్యమే సఫలం జన్మ సుప్రభాత నిశాచరి. అక్రూరుడు కృష్ణ పరమాత్మను తీసుకొని రమ్మని కంసుడు పంపితే ఆనందంతో ఎగిరి గంతేశాడు.
శాస్త్రాలన్నీ తప్పన్నాడు. మొదటి వాదం ఇది. అదేం కర్మ, ఈయన పెడితే తప్పెందుకండి శాస్త్రం? శాస్త్రంలో మాట చెప్పారు, ఏమని? దుర్జనుల సహవాసం చేస్తే పాపం వస్తుంది, చేయకూడదు అని. అది తప్పు. ఎందుకు? ఇప్పుడు నేను నా సహవాసం ఎవరితో ఉంది? కంసుడితో ఉంది. నాకేం ఛాన్స్ వచ్చింది? భగవంతుడు చూసే ఛాన్స్ వచ్చిందా? ఎవరితో ఉంటే వచ్చింది? కంసుడితో ఉంటేనా? మరి దుస్సహవాసం మంచిదా చెడా? మంచి చెడు కాదు, శాస్త్రం తప్ప. నేను కంసునికి నమ్మకస్తునిగా ఉండబట్టి కదా నన్ను పంపింది కృష్ణుడి దగ్గరికి, లేకుండా పంపుతారా? రేపు తెల్లవారితే కాదు ఈరోజు సాయంకాలమే సూర్యాస్తమయాన్ని కొంచెం అటో ఇటో నేను మా కృష్ణుడిని చూస్తున్నాను, సుప్రభాతాన్ని శాచమే. ఇంత చక్కని భావన ఆలోచించండి. మనకి భావాలన్నీ కరువవుతున్నాయి, అసలు ఆలోచించే లేదు. లేవాలి, ఏమన్నా చేయాలి, ఎవరు బస్సో కారో ఎక్కాలి, బయలుదేరాలి, పోవాలి. కొందరు నిశాచరులు, కొందరు దివాచరులు కదా. రాత్రిలో కూడా చేస్తారట, మనకి తెల్లవారు చేస్తారట. తెల్లారి ఉద్యోగం చేస్తున్నారు, పొద్దున వస్తారు, పగలంతా పండుకుంటారు. వాళ్ళ గతి బాబు ఏం చేయాలి? లోకమంతా రాత్రి, పగలే ఉండదు. నేను అన్నాను, పగలు ఉండదు అనకూడదేమో కానీ ఒగరు ఉండవేమో అన్నాను. అంటే అవునండి నిజమేనండి అన్నారు. అనుభూతి లేదు. ఇంత చక్కని పరమాత్మ సందర్శనాన్ని సాధించేటువంటి రాత్రి గల పొద్దున ఎంత మంచిదండి. అర్థమైంది? ఈరోజు సాయంకాలం కృష్ణుడిని చూస్తున్నాం. కృష్ణుణ్ణి చూచిన రాత్రి తెల్లవారుతున్నది. ఎవరితోటి? కృష్ణుడితోటే కదా. ఎంత మంచి పొద్దునండి అది. సుప్రభాతా నిశాచమే. నాకు సుప్రభాతా నిశ, మంచి పొద్దున గల రాత్రి, మంచి రాత్రి గల పొద్దున కృష్ణమాత్మను దర్శించే ఛాన్స్ ఉన్న సాయంకాలం మంచిది. అతనితోటే మొత్తం ఆ రాత్రి ఉండగలిగిన మరునాడు తెల్లవారే ఆ తెల్లవారు పొద్దుది మంచిది. కాలాన్ని పొగడాలి, మార్గం లేదు. ఎందుకు తెలుసా? ఎవరు కాలం అంటే? ఆయనే. కాలకలయతామహం. పరమాత్మ ఎంత గడుసరి అంటే తాను చేయటానికి ఇష్టం లేకుంటే తెలుసా ఏమంటాడో? టైం రాని. సమయం రాలేదయ్యా, కొంచెం ఆగు. సమయం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వే సమయం. హిరణ్యకశ్యపుడు బాధ పెడుతున్నాడు. అప్పటికి 70 మహాయుగాలు గడిచాయి. అంటే 280 యుగాలు బాధపడ్డారు దేవతలు. మొత్తుకుంటే టైం రాలేదు. ఏం టైం? శుద్ధ సాధులు సురలందు, స్మృతులందు, గోవులందు, విప్రకోటి ఎందు, ధర్మ పదవి ఎందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడెనంత ముందు. నేను చంపాలి, వాడే చేస్తాడు. ఇవన్నీ చేస్తే వాడే చేస్తాడు. అంటే అర్థమైందా? మనకు ఆకలి బాగా అవుతుంది. బియ్యం కడిగాం, పొయ్యి మీద పెట్టాం. నాకు బాగా ఆకలి అవుతుంది, దింపగానే అన్నం అవుతుందా? గంటగా తీసుకుంటుంది కదా. ఆకలి బాగా అవుతుందండి, త్వరగా ఉడుకుతుందా? బియ్యం అన్నముగా మారటం ఎంత సమయం కావాలి? సమయం ఉడుకుతుంది. ఇప్పటిదాకా అన్నం ఉడికేదాకా ఆగు. తల్లి మాత్రం ఏం చేస్తుంది? వంట మొదలుపెట్టిందండి, అమ్మ ఆకలి ఏముంటుంది? మొదలుపెట్టాను, ఉడకనీరా? వంటగానే పెడతాను. ఇక్కడ ఉడకాలి. ఏం ఉడకాలి? వాడి పాపం ఉడకాలి. పాపం పండాలండి. హిరణ్యకశ్యపుని పాపం పండాలి, అప్పటిదాకా ఆగాలి. కాలము తానే. అందుకే ధర్మశాస్త్రం కాలాన్ని గౌరవించే వారంతా భగవంతుడి భక్తులే అన్నారు. అంత పురుషరూపేణ కాలరూపేణ యో బహిః సమన్వేత్తి అర్థానాం
తస్మై కాలాత్మనే నమః అంటుంది భాగవతం. పరమాత్మ రెండు రూపాల్లో ఉంటాడు, సాకారము నిరాకారం. నిరాకారం అంటే కారం, సాకారం అంటే అంతర్యామి, ఒకడు ఉంటాడు. ప్రతి వారి హృదయంలో పురుషునిగా ఉంటాడు, వెలుపల కాలంగా ఉంటాడు. లోపల ఉన్నవారిని వెలుపల ఉన్నవారిని కలుపుతాడు, వాడే కాలం. అందుకే పంక్చువాలిటీ పాటించే వారందరూ పరమాత్మ భక్తులే, వారు ఒప్పుకోకున్నా. టైం అయింది వెళ్ళాలి అని అన్నాడు భక్తుడు. వాడు కాలానికి లొంగాడండి, భక్తుడు కాలానికి వాడు అనుసరిస్తున్నాడు. అమ్మను నాన్నను భార్యను భర్తను తమ్ముడిని కొడుకులను పిల్లలను గౌరవించకున్నా టైమును గౌరవిస్తే భక్తుడే. ఏమనండి, ఆయనే పరమాత్మ. ప్రతివాడు కాలాన్ని పొగడి తీరా. ఎంత మంచి రోజో ఈరోజు అనుకో మనం. ఆండాళమ్మ కూడా ఎంత మంచి కాలం వచ్చినది, తమకు తాముగా మార్గశీర్ష మాసం వచ్చినది. ఆనాడు దశరథ మహారాజు గారు కూడా రామచంద్రునికి పట్టాభిషేకం చేస్తాను, చాలా వృద్ధుణ్ణి అయిపోయాను, పాండురస్య ఆతపత్రస్య ఛాయాయాం జరితం మయా అంటారు. 60,000 సంవత్సరాలు పరిపాలించారు రాజ్యాన్ని. ఆయన వయస్సు అంతా కాదు పరిపాలించింది. ఆ పైన ఇంకో 10,000 వేసుకోవచ్చు, పని ఉంటాయంటే. 60,000 ఏళ్ళు పరిపాలించాను. తెల్ల గొడుగు కింద నా శరీరం అంతా జీర్ణమైపోయింది, అలసిపోయాను, విశ్రాంతి కావాలనుకుంటున్నాను. మా అబ్బాయి యోగ్యుడు, సమర్థుడు, యువకుడు, పరిపాలనా దక్షుడయ్యాడని నేను అనుకుంటున్నాను. అతన్ని యువరాజుగా పెట్టి నేను విశ్రాంతి తీసుకుందామని భావిస్తున్నాను. మా అబ్బాయి రాజు కావటం నాకు ఇష్టం కావచ్చు, మరి మీకు ఇష్టం కావాలని ఎక్కడుంది? నిజంగా మీకు నచ్చకుంటే నిర్మోహమాటంగా చెప్పండి. రాజుగారు చెప్పిన దాన్ని పాటించాలి అని నియమం లేదు, మొహమాటం వద్దు. మీకు వేరే హితం ఉంటే దాన్ని చెప్పండి, చేస్తాను. ఇంత బాగా చెప్పితే జరుగుతుంది. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతానం. అలాంటి రాముడిని కోరుకుంటున్నాను. జనఘోష మహానభూత్ అంటాడు, పెద్ద కోలాహలం. ఎంత పెద్దది, పైకప్పు పగిలిపోతుందేమో అంత కూడా చేశారు. ఉత్సాహం లేదు. పాపం దశరథ మహారాజు గారికి ఎంత గొప్పవాడైనా మనసు చిన్నపోయింది కాస్త. ఎంత ప్రేమ ఉంటే మా తడగానే ఒప్పుకుంటారా? వద్దు సార్ మీరే కూడా ఉంటాను మాట మొహం అనొచ్చుగలం. మొహమాటానికైనా అబ్బే అప్పుడే ఎందుకండి నా దూరం పోనివ్వండి, మీరే ఉండండి. ఓ మాట నేనే ఉంటాను, వానికే ఇస్తాను. ఎలాగ ఇస్తానన్నాను కదా, ఇవ్వండి అంటే వెళ్ళిపోండి, తోసించంటే కిందికి. నేను తప్పు చేశాను, నేను న్యాయంగా పరిపాలించలేదా, ధర్మంగా పరిపాలించలేదా, మీకు హాని చేశానా, ఏమైనా కీడు చేశానా? వెంటనే వద్దు వద్దు అంటే అయిపోయింది నా పని. ఎంత అన్యాయం, ఏమిటా గొప్ప అడిగాడు. బహవోనుప కళ్యాణ గుణ పుత్రస్య సంస్థ వారు చెప్పారు. దానికి కారణం వేరే ఉంది, అదంతా వేరు. ఇంత అయితే రేపు రాముడికి పట్టాభిషేకం చేస్తానన్నాడు దశరథుడే. అని అవును, రేపేమిటి? చైత్ర శ్రీమానయం మాస పుణ్య పుష్పితకాండ యవ్వరాజ్యస్య రామచక్రం అభిషేక్తుమర్హతి. రేపు చైత్రమాసము, అందులోనూ శ్రీమాన్ చక్కని శోభ ఉన్న మాసము, పుణ్య పావనమైన మాసము. ఏంటి పుణ్యం, ఎందుకు పావనం? ఎవరి రాజ్యాన్ని వారికి ఇస్తున్నాడు కాబట్టి పావనం. అది న్యాయంగా ఎవడిది రాజ్యం అంతా? ఈయనదా? ఎవడండి రాజు? అసలు రాజు ఎవడు? రాజాధిరాజు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరు?
వాడి సొమ్ము వాడికి ఇస్తున్న మంచి రోజు చిత్తం. ఒక మహానుభావుణ్ణి రాజుగా చెయ్యాలనుకుంటే నగరమంతా అలంకారం చేస్తారు. చైత్ర మాసం రాముడు రాజవుతున్నాడని తెలిసినంత అలంకరించుకున్నాడు. కొత్త చిగురులతో, కొత్త పువ్వులతో, కొత్త కాయలతో, కొత్త పండ్లతో. వసంత ఋతువు కదా, వసంత ఋతువు చిగురాకులు వస్తాయి, కొన్ని చెట్లకు పూలు వస్తాయి, కొన్ని చోట కాయలు వస్తాయి, కొన్ని చోట వస్తాయి. ఎంత మంచి వాసన అండి! బాగా గమనించండి. దశరథ మహారాజు కూడా మొదలు కాలాన్నే పొగిడాడు, అక్రూరుడు కాలాన్నే పొగిడాడు, కృష్ణ పరమాత్మ కాలాన్నే పొగిడాడు. ఎలాంటి వారైనా ఈరోజు చాలా భలే మంచి రోజు అంటాం కదమ్మా. ఏదైనా ఆనందం కలిగితే ఏమంటాం? అబ్బా ఈరోజు ఎంత మంచి రోజు అండి, ఈరోజు మంచి రోజు ఏంటి, నాకెంత ఆనందకరవు. ఆనందం ఈరోజు కదా. మన మనస్సు ఏనాడు ఆనందాన్ని పొందినదో ఆనాడు మంచి రోజు, ఆ కాలం మంచి కాలము. కాలమును పొగడాలి, పరమాత్మ రూపంగా భావించి కాలాన్ని స్మరించాలి. అదే పని ఆండాళమ్మ చేసింది. మారుగడి తింగళ్ అది నిరైంద నీరాడ పోదువీర్ పోదుమునో. స్నానం చెయ్యాలనుకున్న కోరిక ఉన్న వారందరూ రండి. ఎవరు రావాలి? ఈ వ్రతం చెయ్యటానికి యోగ్యులెవరు? ఎవరికి అధికారం ఉంది? కోరికున్న వాళ్ళందరికీ అధికారం. అదే ఎలిజిబిలిటీ. నాకు స్నానం చేయాలని ఉన్నది, నీ కులమి, నీ గోత్రం ఏమిటి, నీ మతం ఏమిటి, నీ వయస్సు ఏమిటి, నువ్వు అమ్మాయివా అబ్బాయివా, పిల్లవాడివా వృద్ధుడివా, అవసరం లేదు. కోరికుందా? భగవంతుని దగ్గర వెళ్ళడానికి యోగ్యత ఏమిటి? భగవంతుని దగ్గరికి వెళ్ళాలనే కోరికే యోగ్యత. నేను నీవాడను స్వామి, నాకు నీవు కావాలి, నాకు నీవే కావాలి, పరమాత్మ మాత్రమే కావాలనే కోరిక ఎవరికి ఉంటుందో వారందరూ యోగ్యులు. అదేమిటండి, ఆసురంలో నీరాడ అంటే మీరు పరమాత్మ అంటున్నారేమిటి? మార్గశీర్ష మాసం ఎలా ఉంటుందో తెలుసా? మనం చూసుకున్నట్టు ఉండదు. ఇప్పుడు కాలం అంతా జీరో కదా, అన్నీ 2 నెలల ముందే అయిపోతాయి. చలి అక్టోబర్లో వచ్చేసింది, ఉడకపోతుంది, అంటే వేసవికాలం వచ్చేసింది. పరుగు కాలానికి కూడా త్వరగా పోవాలి. మార్గశీర్ష మాసం మరీ చలిగా ఉండదు, మరీ వేడిగా ఉండదు. తెల్లవారుజామున లేచి చల్లనీళ్లు స్నానం చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడు ఇప్పుడు కాదు, లేస్తే కదా మొదలు చల్లగా ఉండేది తెలిసేది. వాసుదేవ తరుఛాయ నాతి సీత నధర్మద అంటాడు. పరమాత్మ అనేటువంటి మహావృక్షం మరీ చల్లగా ఉండదు, మరీ వేడిగా ఉండదు, సమశీతోష్ణంగా ఉండదు. అందులో స్నానం చేయాలి. నీరాడ అన్నారు, నీరాడటానికి రండి. ఇది కాస్త పాలిష్డ్ లాంగ్వేజ్. స్నానం చేయడానికి రండి అన్నది నీరాడుట. పెద్దవారు ఆడుకునే మాటలేదు కదా. అయ్యా నీరాడతారా, మనం నీరాడటం అని చెప్పుకుంటాం. ఎంతో పెద్దవారు, సంస్కారవంతులు, ఇంతో అంతో పాండిత్యం ఉన్నవారు అనవలసిన మాట గొల్ల పిల్లలు అన్నారా? ఇంత పెద్ద సంస్కారం వారికి ఎప్పుడు వచ్చిందండి? ఇది ఒక్కడేనా సందేహం? మార్గశీర్ష మాసం వచ్చిందని వారికి ఎవరు చెప్పారండి? సంవత్సరాలకి
కాలం తెలుసా? తెలుసు కదా. ఎలా తెలుసు? ఆయనే చెప్పాడు. భగవంతుణ్ణి సేవించాలి అనుకున్న తరువాత కావలసినవన్నీ అవే వస్తాయి. సంస్కారాన్ని వాడే ఇస్తాడు, సంకల్పాన్ని వాడే ఇస్తాడు, వనరులు వాడే కూరుస్తాడు. మనం ఎవరమండి? మరి ఇంతకు నీరాడా 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 అన్నారు. మొత్తం రూపావు 30 పాసురాలు జల్లెడ పట్టి వడియబోసి తీసిన ఎక్కడైనా గోపికలు స్నానం చేసినట్టు చెప్పారండి? అదొకటి చూడండి ఎక్కడ ఉంటే. రేపు రండి రండి రండి, పోదాం పోదాం పోదాం, లేవండి లేవండి లేవండి, లేచారు, రండి, వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు, తిందామన్నారు. స్నానం ఏమైపోయింది? ఎక్కడికి పోయింది స్నానం? లేదు అంటే గోదమ్మ అబద్ధం ఆడిందా? కొందరు కొన్ని మాటలు చాలా చమత్కారంగా మాట్లాడతారు. అన్ని వాచ్యంగా చెప్పలేరు కదా. తమిళ సాంప్రదాయంలో నీరాడుట అంటే అర్థం ప్రియుడు ప్రియురాలి యొక్క సమాగమాన్ని నీరాడుట అంటారు. నీరాటం అంటే సంశ్లేషం, భార్యాభర్తల సమాగమం, ప్రియుడు ప్రియురాలి యొక్క నీరాటం అంటారు. నీరాడటం వల్ల, స్నానం చేయటం వల్ల ఏమిటి లాభం? తాపం తొలగిపోతుంది కదా. శరీర తాపం తొలగిపోతుంది స్నానం వల్ల, విరహ తాపం తొలగిపోతుంది సమాగమం వల్ల. నీరాటం అంటే ప్రియుడు ప్రియురాలి యొక్క సమాగమాన్ని నీరాడుట అంటారు. మరి న్యాయంగా తిరుప్పావులో ఏం జరిగింది? గోపికలందరూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు లేదా? ఆయనతో కలిసి కూర్చున్నారా లేదా? ఆయనతో మాట్లాడారు లేదా? అదే నీరాటం. స్నానం అయిపోయింది. స్వామిని రమ్మంటే వచ్చాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, అడిగిన వాళ్ళ ఇస్తానన్నాడు, మాట్లాడాడు, ఇంతకది ఆయన కలిసి తిందామన్నారు, అయిపోయి ఒప్పుకుంటే చాలు, ఆనందిస్తున్నాం అంతే. ఇది నీరాట. పరమాత్మతో కలవాలి, పరమాత్మను చూడాలి, పరమాత్మతో మాట్లాడాలి, పరమాత్మ కైంకర్యం చెయ్యాలి అనే కోరిక ఉన్నవారందరూ రండి. ఈ అర్థమే కాకుంటే మనము చెప్పుకునే స్నానమనే అర్థమే చెప్పుకుంటే ప్రపంచంలో ఎవరైనా స్నానం చేయటానికి వెళ్ళే ముందు ఆభరణాలు ధరించి వెళతారండి, తీసేసి వెళతారా? ఆలోచించండి. స్నానానికి వెళ్ళే ముందు ఆభరణాలు ధరించిపోతారా? పునరుచితారా? మరి ఏం పాడేది? స్నానము చేయాలనే కోరిక ఉన్న వారందరూ రండి, ఆభరణాలు ధరించి రండి అంటే దేని స్నానం అన్నమాట? అలంకారం ఎప్పుడు చేసుకుంటారు అమ్మాయిలు? తనకు నచ్చిన అబ్బాయి దగ్గరికి పోతేనే కదా. అవునా కదా? ప్రియుడు దగ్గరికి వస్తున్నాడంటే ప్రియునితో కలవాలనుకుంటే అలంకారం అవసరం లేదు. ఆయన లేడు, ఎలా ఉంటే నాకేమిటంటే. అందుకే చెప్తాడు వ్యాసుడు, కలియుగంలో అమ్మాయిలు బయటికి పోతున్న అబ్బాయితో ఎప్పుడొస్తారో ముందు చెప్పండి అని అడుగుతారు. ఎందుకు చెప్పాలి అంటే రెడీగా ఉంటాం మేకప్ చేసుకొని, దూగులు పని చేస్తాం కదా, అలసిపోయి ఉంటాం, మగవంతా చెమటగాడుతూ ఉంటారు. అలా చూస్తే అక్కడి నుంచి లాగేలా చూస్తే బాగా వెనక్కి పడిపోతారు. ఏం కాదమ్మా, ఇన్ని గంటలకు వస్తామంటే మేకప్ చేసుకొని ఉంటాం. అలంకారం అండి. అలంకారం ఎవరి కోసం? భార్య కోసం, భర్త భార్య కోసం. అలంకార శాస్త్రంలో ఓ నాయిక ఉంది, వాసక సజ్జిక అని. స్వాధీనపతికా చైవ తథా వాసక సజ్జిక, విరహోత్కంఠితా చైవ విప్రలబ్ధాచ ఖండిత చెప్తారు. మొత్తం అష్టవిధ నాయికలు ఉంటారు, శృంగార నాయికలు అంటారు. అందులో రెండో నాయిక వాసక సజ్జిక. అంటే భర్త లేదా ప్రియుడు వస్తున్నాడని తెలిసి వచ్చే సమయానికి తనను
పడక గదిని అలంకరించుకునే స్త్రీని వాసక సజ్జిక అంటారు. ప్రియాగమన వేళాయాం మండయంతి ముహుర్ముహు ఆత్మానంచ తథా ఆవాసం సా స్యాత్ వాసక సజ్జిక. పరమాత్మ కోరుతాడు మనమందరం వాసక సజ్జికరము కావాలని. పరమ సిద్ధాంతంలో ఆయన ఒక్కడే మగవాడు. బాగా గుర్తుంచుకోవాలి అందరూ. వాసుదేవ సయే వాసౌ పూర్ణ పురుష ఉచ్యతే స్త్రీ ప్రాయం ఇతరత్ సర్వం జగదేతత్ చరాచరం. పరమాత్మ ఒక్కడే పురుషుడు. తక్కిన అందరం కూడా స్త్రీ. ఎలాంటి స్త్రీలం కావాలి మనం? మన ప్రియుడైన పరమాత్మ మన దగ్గరికి వస్తున్న మనను అలంకరించుకోవాలి. అంటే శరీరాన్ని అలంకరించుకోవాలి, ఆవాసాన్ని అలంకరించుకోవాలి. శరీరానికి ఆభరణాలంటే మనం చెప్పుకుంటున్నాం, అర్థము చెప్పుకుంటున్నాం, వ్యంగ్యార్థము చెప్పుకుంటున్నాం. ఏమిటి అలంకారాలు? కులశేఖరుడు చెప్తాడు, ఆడవారి చేతులకు అలంకారం, చేతులకు గాజులందము అన్నారు కదా. అవునా? మరి ఇక్కడ అందం బద్ధేనాంజలిన జోడింతుల చేతులకు అందము. నతేన శిరస తల వంచి నమస్కరించుట శిరస్సుకు ఆభరణము. గాత్రై సరోమోద్గమై అవయవాలకు అలంకారం పులకాంకురాలు. కంఠేన స్వరగద్గదేన కంఠానికి అలంకారం గద్గద స్వరం. నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున కంటికి అలంకారం ఆనంద బాష్పం. పాదాలకు అలంకారం పరమాత్మ ఆలయానికి వెళ్ళుట. మనస్సుకు అలంకారం పరమాత్మనే ధ్యానించుట. బుద్ధికి అలంకారం పరమాత్మ స్వరూపాన్నే ఆలోచించుట. పూర్తిగా శరీరానికి అలంకారం పరమాత్మ భక్తులతో కలిసి ఉండుట. ఇది నేరుగై. ఇవి ఆభరణాలు. మనందరి పేరైన పరమాత్మను కలుసుకోవటానికి మనము ఆభరణాలు ధరించి రావాలి. ఇది నీరాడ పొదువీర్ పొదుగునో నేరుగై. ఇక సీరుమలగు సంపదలున్నటువంటి గోపాల వంశం, సంపదలు కల గొల్ల పిల్లలు. ఏమిటా సంపద? పాలు, పెరుగు, వెన్న, నెయ్యి బాగా ఉన్నాయి. పరమాత్మ రాకముందు తక్కువ ఉన్నాయి. పరమాత్మ రాగానే పెరిగాయి. ఎందుకు? తానే తెచ్చిపెట్టాడు. ప్రతి ఆవును తన చేత్తో అలా నిమురుతాడు. ఒక ఆయన ఉన్నాడు లీలాసుకుడు. సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశుం ప్రణమామి. నేను శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తున్నాను. ఎలాంటి శ్రీకృష్ణుడికి? సాయంకాలం కాగానే ప్రతి ఇంటికి వెళ్ళి పశువులను కట్టేసే కృష్ణ పరమాత్మకు నమస్కారం. అది ఆ డ్యూటీ ఏమిటి మధ్యన? అంటే నేను పొద్దున్న తీసుకొని పోతాడు ఆవులన్నింటినీ అడవికి మేపటానికి. పోయి ఈయన ఏం చేస్తాడు? పని కనకార్యం. అడవిలోకి పోగానే వేణువు తీసుకుంటాడు, మొదలు పెడతాడు మురళి వాయించడం. ఆవులు ఇంకా తింటాయా మేత? ఇలాగే చూస్తూ ఇలా పడతాయి, పాట వినుకుంటాయి. సాయంకాలం పోవాలి. పోవాలంటే గతి ఏంటి? వాటి కడుపులు ఇంత లోతుంటాయి, ఏమన్నా తింటే కదా. ఇలా తీసుకొని పోతే ఇంటికి, కృష్ణ ఆవులను బాగా మేపావు కదరా, అబ్బా ఎంత బాగున్నాయి చూడు అన్నాడంటే గతి ఏంటి? పరుగు పోదు. అందుకే స్వామి మస్తకం పుచ్చం తోక నుంచి తల ఇలా నిమురుతాడు. అదేం చెయ్యి? అమృతహస్తం కదా, ఇలా అవుతాయి. అప్పుడు తీసుకొని వెళ్ళి కట్టేసి, అమ్మ బాగా చూసుకోండి మీ ఆవును
నిద్రపోయాను కదా, బాగా చూసుకున్నాను. మంచి మీద వేసినట్టేనా, మరి వెళ్ళినానా? అది ఆయన పని. తన హస్తస్పర్శతో పాడిని పెంచినవాడు స్వామి. మరి ఎవరిది పాడి? ఎవరివండి పాలు? ఆయన తెచ్చిన పాలు, ఆయన ఇచ్చిన పాలు, ఆయన పెంచిన పాలు. ఇదంతా ఆయన పాలు న్యాయంగా. మనం ఎంత గడసరి వాళ్ళం? ఆయన తెచ్చుకున్న పాలు ఆయనదే ఆయన దొంగ అంటున్నాం. మనం దొరలవాడు. ఆయన నవ్వుతున్నాడు. అన్నట్టుగా నష్టమైంది. ఎలా నా పేరు అంటున్నారు కదా, కృష్ణుడు దొంగ. సంతోషం. రెండుసార్లు ఏమన్నారే? కృష్ణుడు దొంగ, కృష్ణుడు దొంగ. పైసార్లు కృష్ణుడు అన్నారు కదా. పో, ముక్తిస్తాను పో అంట. తన దివ్యమైన చూపుతో, తన అమృత హస్తంతో పెంచిన పాడి కాబట్టి సంపద బాగా ఉంది. ఇది ఒక అర్థం. నిజంగా సంపద అంటే అర్థం మడులు, మాణ్యాలు, భవనాలు, బ్యాంకు బ్యాలెన్సు, రత్నాలు, వజ్రాలు కావు. వేదం చెప్తుంది రుచః యజుంషి సామాని సాహిశ్రీ అమృతా సతాం. సత్పురుషులకు అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. అదేంటి అంటే మనకేం అర్థం కాదు. మొత్తం ఋగ్వేదం మనం చదవలేమని పరమాత్మ మనకు మొత్తం ఋగ్వేదాన్ని పిండి చేసి ఓ చిన్న టాబ్లెట్ చేశాడు. ఏమిటది? భూ భూరితి వా రుచః భువ ఇతి సామాని. మొత్తం సామవేదాన్ని భువ ఇంకో టాబ్లెట్ చేశాడు. సువరితి యజుగుంషి మొత్తం యజుర్వేదాన్ని సువ. భూహు అంటే ఋగ్వేదము, భువ సామవేదము, శుభ యజుర్వేదం. అయితే ఏమైందట? భూహు భువ శుభ. ఏమైంది? ఏం అర్థం కాలే. ఇంకా మన బుర్రకి ఎక్కలేదని మళ్ళీ దాన్ని తగ్గించాడు. తగ్గించి భూహు అనే దాని నుంచి ఆ, భువ ఉ, శువ ము, భూ నుంచి అకారము, భువ నుంచి ఉకారము, సువహ నుంచి మకారం. ఆ ఉ మా ఏమైంది? ఓ అదండి. అదలా సంపద అంటే. సంపద అంటే ఓమేమిటి మనకి ఇంకా అర్థం లేదు. ఇప్పుడు అకారం అంటే ఏమిటి? అకారార్థో విష్ణు, అకారార్థం పరమాత్మ, మకారానికి అర్థం జీవాత్మ. మానవబోధనే ధాతువు కదా. మకారార్థము జీవాత్మ, అకారార్థము పరమాత్మ, ఉకారార్థము వారిద్దరూ నిత్య సంబంధులు. జీవాత్మ పరమాత్మకు చెందినవాడే. ఇది అర్థం ఓం అనేది. ఇదే సంపద. అంటే ఎవరైతే నేను పరమాత్మకు చెందిన వాళ్ళని అనుకుంటారో వారు పరమాత్మ నాకే సంబంధం, నేనే అనుకున్న వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల కోట్ల కోట్లున్నా దరిద్రులే, పరమ దరిద్రులు తగ్గగా. కాబట్టి శ్రీ అంటే పరమాత్మ సంబంధాన్ని గుర్తించిన వాడు శ్రీమంతుడు. స్వామి నేను నీకు దాసుడను, నేను నీకు భక్తుడను, నీవు నావాడవు, నీవే నావాడవు, నేను నీవాడు అనే జ్ఞానం ఎవరికి ఉంటుందో వాళ్ళు శ్రీమంతుడు. గోపికలకు అందరికీ ఆ జ్ఞానం ఉంది కదా, లేదా? నిజంగా వారికి జ్ఞానం ఆయన కొత్త ఇక్కడికి. పరమాత్మ ఎందుకు వచ్చాడయ్యా రేపల్లెకు? కథ చెప్తారు విష్ణు పురాణంలో. రేపల్లెలో పాలు, పెరుగు, వెన్న, మీగడ, నెయ్యి అన్నీ బాగా 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 ఉన్నాయట. చాలా కమ్మగా ఉన్నాయి, తినాలి అనుకున్నాడు. ఎలా తింటాడు? పోయి కాసేపు వచ్చి తినిపోదాం అనుకున్నాడు పాపం. వాడు రాణిస్తే కదా. వాళ్ళు ఎవరున్నారు? నిత్య సూర్యులు ఉంటారు. నిరంతరం ఇలాగే చూస్తుంటారు స్వామి. రెప్ప కూడా వేయరు, రెప్పలు లేవు అన్నాడు.
సదా పశ్యంతి సూర్య. ఇంతే, ఎప్ప వేస్తే ఒట్టు. బయటికి పోలేడు, లేవలేడు, కూర్చోలేడు. ఏ క్రమరా బాబు ఇది, మరి ఏం చేద్దాం? అయితే మన విషయంలో గారు, స్వామి మరి స్నానం తిరువంజనం చేస్తామండి, మీరు స్నానం ఆడాలి. పోయిరా నేను ఏం చేస్తాం? అయితే అభ్యంతరం చేశారు, స్నానం కూర్చోండి. పరమాత్మ ఎలాంటి వాడు? ఆయనకేం పేరుంది? కేశవుడు. అంటే అందమైన కేశములు కలవాడు. లక్ష్మీదేవి స్వామిని ఎందుకు ప్రేమించింది? క్రాఫింగ్ బాగుందని ప్రేమించింది. ఉంగరాల జుట్టు వాడండి, ఏమంటాం? హర్లింగా కర్లింగా ఏదో 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 కదా. ఉంగరాల జుట్టు అండి, వంకర్లు తిరిగిన జుట్టు కలవాడు. అతని కేశ సౌందర్యాన్ని చూచి ప్రేమించింది. అంత చక్కని కేశములు ఉంటే స్వామికి మరి తలంటు పోస్తే మరి ఆ కేశాలు పాత రోజుల్లో ఈ షాంపూలు లేవు. అలాగే దాని డ్రైయా ఏదో రంగు రాసుకుంటారు, నల్ల కావడానికి ఏదో పూసుకుంటారు, అవి లేవు. పాత రోజుల్లో కుంకుడికాయ పులుసుతో హాయిగా ఎత్తి చేసేసి కాగానే కరు కస్తూరి ఇంకా గుగ్గిళ్ళు గుగ్గులం అంటాం, ఇవన్నీ కలిపి పొగ వేసేవారు. జుట్టుగా పొగ వేస్తే 90 ఏళ్ల వారు కూడా నల్లనిటికే ఉంటాయి. మనకు పొగేది మనమే పొగ, ఇంకా పొగ ఎక్కడ ఉంటుంది మనకు? ఇది మన కర్మ అనుకోండి. అలా పరమాత్మ కేశారు మరీ బాగా బాగా నల్లగా ఉండాలని అందరూ కలిసి పొగ వేశారు. ఆ పొగ మొత్తం వైకుంఠం వ్యాపించింది. ఎవరికి ఏం కనపడటం లేదు. మనసు వచ్చేసింది. దాని అమాంతం దూచాడు, రేపల్లకి వచ్చాడు, తిన్నాడు, పైకి వచ్చేసి అదే సమాచారం. పొగ అయిపోయారు, మాట వచ్చేసాడు. అంటే ఇప్పుడు ఆధారం అయిపోయింది అన్నమాట. అంటే అయ్యా 125 ఏళ్ళు అని త్వరగా అయిపోయిందా అంటారా? అన్నారు కదా. ఎందుకన్నారు? బ్రహ్మకే మన యుగాలు 4000 అయితే ఒక పూట, 4000 మహాయుగాలైతే బ్రహ్మ పూట, 40,000 మహాయుగాలైతే శంకరునికి ఒక పూట. మరి ఈయనకు 5 లక్షలు కావాలి. అంతలాల్లో ఈ పొగ వేసేది ఎన్ని ఏళ్ళు కావాలి? 1,00,000 ఏళ్ళు ఉంటుంది, త్వరగానే వచ్చేసాడు. ఎలా ఉంది అంటే చెప్తాడు వ్యాసుడు, పశువులను పొలానికి తీసుకొని వెళితే మేతకు మేయడానికి గట్టున మేగిస్తారు. అక్కడ బాగా ఉంటుంది, పొలంలో అంత పైరు ఉంటుంది కదా. అది బాగుందని ఓ ఎద్దు అమ్మ పరిగెత్తుకొని వస్తుంది. గబా 5-6 గుక్కలు తీసుకొని బయటకు వచ్చేస్తుంది. దొంగ ఎద్దు పొలంలో పడి తిని బయటికి వచ్చినట్టుగా మన దొంగ ఉన్నాడే, దొంగ కదా, నోటితో చూడండి, తప్పేం కాదు. అమాంతం రేపెళ్ళకి వచ్చి తిని వచ్చేసాడు. తాను తినాలని తెచ్చుకున్నాడు, వారిని దయ చూడాలని తెచ్చుకున్నాడు. అందుకే మహానుభావుడిని ఇంత బాగా చెప్తున్నారు. సీరు మలగం ఆయుపాడి చెల్వ చిరుమీరు కాడు కూరువేర్ పొడిందొడిలం నందగోపన్ కుమరన్. నందగోపాలుడు వాడైన బల్యాన్ని చేతిలో ధరించి ఎప్పుడూ కాపలా కాస్తున్నాడు. ఆయనకు బల్యం ఉంటుందా? గోపాలుడు కదా, న్యాయంగా లేదు. పరమదయామయుడు. నాకు చెప్తాం, కూరత్తాడు వారు నాన్నగారి తిరువధ్యయనానికి అరిటాకులు కోసుకుందాని పెరడుకు పోయి అరిటాకు కోసాడు. అంతా మరి సొనంత కారుతుంది కదా. అయ్యో చెట్టు ఏడుస్తున్నదండి, తప్పు చేశాడని ముచ్చపోయాడు. అంత వేగ మహానుభావుడు. ఓ పాము కప్పను మింగితే పాము నోట్లో ఉన్న కప్ప అరుస్తూ ఉంటే అయ్యో ఆ కప్ప అరుపు ఎవరికి వస్తుంది? ఎవరా కప్పను కాపాడుతారు? అయ్యో స్వామి అని మూర్చపోతాడు మహాన్. అంతటి దయామయుడు మన నందుడు. ఈయనకు బల్యం ఎందుకండి అంటే ఇంతవరకు అవసరం లేదు. కృష్ణ పరమాత్మ పుట్టినప్పటి నుంచి బల్యం పట్టుకున్నాడు. ఎందుకట? ఒక అమ్మాయి వచ్చింది, నేను తల్లినని పాలిస్తానని వచ్చింది. ఏమిచ్చింది తెలుసు కదా? ఓ బండి ఉంది అక్కడ, దాని కింద పడుకోబెట్టింది తల్లి యశోద. ఏమైంది?
ఓ గాలి వచ్చింది, పిల్లాడెత్తకపోయింది. ఓ లేగదూడ వచ్చింది, వాడు రాక్షసుడే. ఓ చెడు రాక్షసుడే, ఓ గుట్ట రాక్షసుడే, ఓ పాము రాక్షసుడే. ఏం కర్మనండి. గుర్రం రాక్షసుడే, ఎద్దు రాక్షసుడే. ఎవరు రాక్షసులో, ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో, ఏ రూపంలో పరమాత్మకు ఆపద వస్తుందో తెలుసుకోలేని పెద్ద ఆపదలో మా స్వామి ఉన్నాడని ఈ స్వామి అందగోపుడు బల్యం పట్టుకొని నిలబడ్డాడు. అలాంటి నందగోపుడికి కుమారుడు అంటే విధేయుడు, చెప్పిన వినేవాడు. నాన్నగారు నాన్నగారు అంటాడు. గొల్లవారో గోపికలో షికాయతు చేస్తే పిల్లవాడి మీద నేను చూస్తానులే అంటాడు. పిల్లవాడు వచ్చి శాసనబ్రాహ్మణ్ చేసి వెళ్ళిపోతాడు. అయ్యో ఇంత బుద్ధిమంతుడు అల్లరి చేస్తాడు. వీడు తండ్రి దగ్గర విజయుడిగా ఉంటాడు. ఏరానంద కండి యశోదై ఇళం సింగం. విశాలమైన అందమైన పెద్ద కన్నులు గల యశోదమ్మ దగ్గర బాలసింహం. నందునికేమో కుమారుడు, యశోదమ్మకు సింహం. ప్రతి పిల్లలు తమ ప్రతాపం ఎవరు చూపుతారు? తల్లి ముందరే కదా. ఎందుకు? తల్లి సంతోషిస్తుంటుంది. గంతులు వేస్తుంటే తండ్రి ఏం కావాలరా అంటాడు. తల్లి పిల్లవాడు ఎంత బాగా ఆడుతున్నాడు, నాన్న ఆడరా అంటాడు. వాడు ఇంకా ఎదుగుతాడు. వాడితే గోపికలందరూ కలిసి ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగు మన నీడం పోయేదని చలికైనా అని గోర పెడితే ఎక్కడున్నాడు కృష్ణుడు? ఒళ్ళోనే ఉన్నాడు. తల్లి ఒళ్ళో చేరి చనుబాలు తాగుతున్నాడు. ఓరగా తల్లిని వాళ్ళని చూస్తున్నాడు. చెప్పండి చెప్తే మా అమ్మ నమ్ముతుందా? మా అమ్మ కదా, మీ అమ్మ కాదు. ఇంత విని ఆ అమ్మాయి ఏమంది? సన్ను విడిచి ఇటు అటు చనడెన్నాడు, ఎరుగిళ్ళ తోవలెరుగడు, కన్నులు తెరవని మా ఈ చిన్ని కుమారుని రభసేయందగునే. మీకు నోరెలా వచ్చిందమ్మా పిల్ల చెప్పడానికి? మా ఇంట్లో పాలు లేవా? మా ఇంట్లో పెరుగు లేదా? మా ఇంట్లో వెన్న లేదా? మీ ఇంటికి రావాలా? పోనీ రావాలి అనుకుందాం. మావాడు రాగలడా? వాడు నా ఒడి విడిచి బయటికి రాడు, పక్కకి రాడు. వాడి పక్క ఇల్లే తెరవదు, వాడికి కళ్ళే తెరవలేదు. ఇంత బాగా తల్లి సపోర్ట్ ఉంటే పిల్లవాడు సింహగా చిట్టెలుకవుతాడా? ఇంకా వాళ్ళు చేస్తారు. అందుకే యశోదై ఇళం సింగం. ఎలా ఉన్నాడు స్వామి? కారుమే చెంగన్ కదిరమలియం పోల్ ముఖత్తా. నీలమేఘశ్యాముడు మణి విడంబిని తస్య మనోహరే ఉపషి సత్తమనా మునిమండలి జపమముంచత వ్రతమముంచత హోమమముంచత చెప్తారు. భాగవతంలో చెప్పారు, విష్ణు పురాణం చెప్తారు. పరమాత్మ యొక్క నీలమేఘశ్యామ వర్ణం మణి విడంబిని, నీలమణిలాగా ఉంటాడట స్వామి. అతని దేహాన్ని చూచి మనం కాదు, గోపికలు కాదు, మునిమండలి మునులు ఋషులు తమ వ్రతాన్ని, హోమాన్ని, జపాన్ని, ధ్యానాన్ని అన్నీ మర్చిపోయారు. అన్నీ విడిచిపెట్టారు. ఇంకెందుకు అవన్నీ? అవన్నీ ఎవరి కోసం? ఈయన కోసం. ఆయనే వచ్చాడు. ఎందుకండి అన్నతాలు అన్ని హోమాలు ఎవరి కోసం చేస్తున్నారో ఆ స్వామి ఎదురుగా వచ్చి ఇంకా హోమం ఎందుకండి? అవసరమా? పనుందే. అందుకనే కారిమేని. శరీరమంతా నలుపు, కనులు మాత్రం కొంచెం ఎరుపు. పుండరీకాక్షుడు, ఎర్ర తామర వంటి కనులు కలవాడు. ఈ ఎరుపు కోపంతో ఎరుపు కాదు, ప్రేమతో ఎరుపు. మనకు బాగా ప్రేమ పుడితే కనులెంబడి ఆనంద బాష్పాలు వస్తాయి కదా. కనుల వెంట నీరు రాగానే కళ్ళు ఏమవుతాయండి? ఎర్ర కావా? అంతే, ప్రేమతో అవుతాయి. సాముద్రిక శాస్త్రంలో మహాపురుషుల కనుల కొనలు ఎర్రగా ఉంటాయి. కనులన్నీ ఎర్రగా ఉండవు, కనులు నల్లగా ఉంటాయి. ఈ కొనల ప్రాంతం అంటామే, ఈ ప్రాంతం ఎర్రగా ఉంటుంది. అలా
కామం కర్ణాంత విశ్రాంతే విశాతస్య లోచనే అంటాడు కాళిదాసు. కనులు చెవుల దాకా ఉన్నాయట, ఆ చివరి భాగం ఎర్రగా ఉంటుంది. అందుకే పుండరీకాక్షుడు. ఇలా నల్లనివాడు, ఎర్రని కన్నులవాడు. కదిరమదియం పోల్ ముహత్తాన్, సూర్యుడు చంద్రుడు ఒకేసారి వెలుగొందినట్టుగా ఉన్న ముఖం కలవాడు. శత్రువులకు సూర్యుడు, భక్తులకు చంద్రుడు. నారాయణనే నమక్కే పరవితరు పారోరు పుగరు పడిందు. అంటే మనం గంటన్నరలో పూర్తి చేయాలి కాబట్టి పూర్తి చేసుకుంటున్నాం. 6:30 నుంచి 8 ఆండాళమ్మ గారు చెప్పారు కదా. నిన్న చెప్పాను, చాలామంది జ్ఞాపకం ఉందనుకుంటాను. న్యాయంగా తిరుప్పావులోని ఒక పాశురాన్ని కొద్దిగా తృప్తిగా, పూర్తిగా కాదు, కొద్దిగా తృప్తిగా చెప్పుకోవాలంటే ఒక 7:30 గంటలు కావాలి. అప్పుడు కొద్దిగా తృప్తి కలుగుతుంది. మేము చదువుకున్న రోజుల్లో తిరుప్పావును 1200 రోజులు నేర్చుకున్నాం. అంటే ఇంచుమించు 4 ఏళ్ళు, ఇంచుమించు. అవతారిక 42 రోజులు చదువుకున్నాం. రోజు 3 గంటలు, 126 గంటలు చదువుకుంటే అవతారిక మనం చెప్పుకున్నామే, అది పూర్తయింది. మనం ఎంత విన్నట్టు, ఎంత తెలుసుకున్నట్టు, ఎంత నేర్చుకున్నట్టు. ఎంత విన్నా కొంత విన్నట్టే కదా. సంగ్రహంగా కొంచెం వ్యంగ్యార్థం 5 నిమిషాలు చెప్పుకుందాం. మార్గశీర్ష మాసము అంటే ఏమిటి అర్థం? మార్గశీర్షము సంస్కృతంలో శీర్షము అంటే తల. తల అంటే అర్థం ఏమిటి? శ్రేష్టము. సర్వస్య గాత్రస్య శిరప్రధానం. శరీరంలోని అవయవాల్లో ప్రధానమైంది ఏది? శిరస్సే కదా, శ్రేష్టం. అదొక్కటి లేదనుకోండి బాధే ఉంది కదా. కాబట్టి శీర్షము అంటే శ్రేష్టము, మార్గము అంటే దారి. 2 కలిపితే శ్రేష్టమైన మార్గము, మంచి దారి, ఉత్తమమైన మార్గం. ఎక్కడికి పోవటానికి? పరమాత్మను చేరటానికి ఉత్తమమైన మార్గమేది? కర్మ, జ్ఞానమా, భక్త్య, ప్రపత్య, అవతార జ్ఞానమా? ఏంటి? ఇవేవి కావు, పరమాత్మే. భగవంతుణ్ణి చేరటానికి ఉత్తమ మార్గం భగవంతుడే. ఇదేం పాట? పరమాత్మే పరమాత్మను చేరుస్తాడు. మనము చేసేవేవి ఆయనను చేర్చలేవు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం బ్రజ. ఎందుకు? మీ ధర్మాన్ని మిమ్మల్ని ఉద్ధరించవు, నేను ఉద్ధరిస్తాను. ఆయన చేయాలి. ఇది సంభవమేనా? షాణ్మాసికం శిశుములోకే కక్ష్యాయాం కురుతే యది జనని డోల మార్గస్థ చెప్తాడు మన పద్మపురాణంలో. 6 నెలల పాపను తల్లి పాలిచ్చి ఊయల్లో పడుకోబెట్టింది. ఇంకెవరు లేరు ఆ ఇంట్లో, తల్లి పిల్లలే ఉన్నారు. పాపను పడుకోబెట్టి తాను వంట ఇంట్లో పని కోసం పోయింది. పాప లేచి ఏడుస్తున్నది. ఎవరి కోసం? తల్లి కోసమే కదా. ఆమె ఎవరిని చేరాలి? తల్లిని చేరాలి. ఎవరు చేర్చుకోవాలి? ఎవరు రావాలి? ఎవరు లేరు, ఆమె ఒకటే ఉంది. అవునా? ఇప్పుడు చేరేది తల్లినే, చేర్చేది అవును కదా. మనమందరం కూడా 6 నెలల పాపలమే. ఈ సంసారమే పెద్ద ఉయ్యాల. ఇందులో మనందరికీ మన వయస్సు 6 నెలలే. అందరికీ మీరేం భయపడకండి, అందరికీ 6 నెలలే. తెలుసా ఏమిటో 6? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనేటువంటి 6 నెలల పాపలం. సంసారం అనే ఊయలలో ఉన్నాము. అమ్మ ఎవరు? త్వమేవ మాతాచ పితాస్మి. ఆమె వచ్చి తీసుకోవాలి. అందుకే మార్గశీర్షం అంటే భగవంతుడు. మది నిరయంద నాళాల్
వెన్నెల కురిసే చంద్రుడు అంటే ఆచార్యుడు, గురువుగారు. గురువుగారు చంద్రుడు. ఎందుకు చంద్రుడు గురువుగారు? మనం భగవంతుణ్ణి మనముగా చేరలేం, ఆయన వచ్చినా చూడలేం. సూర్యుడిని చూడగలమా? చంద్రుడిని ఆనందంగా చూస్తాం. సూర్యకిరణాలు అక్కడికి వచ్చి మనకు పడతాయి. భగవత్ తత్వాన్ని, అర్థం కాని భగవత్ తత్వాన్ని గురువుగారు మనకు అర్థమయ్యేలా, ఆనందాన్ని కలిగించేలా చెప్తాడు కదా. కాబట్టి గురువుగారు చల్లనివారు. ఎక్కడి చల్లదనం? ఆయనే. పరమాత్మ దయను మన దగ్గరికి చేర్చేవాడెవరు? గురువుగారు. ఆయనే చంద్రుడు. వెన్నెల నిండినటువంటి మంచి రాత్రులు అంటే అజ్ఞానంతో ఉన్న మనకు ఆచార్య కృప ప్రసరించిన మంచి రాత్రి. నీరాడపోదు వీరు పోదును చెప్పుకున్నాం కదా. స్నానం అంటే భగవత్ సంశ్లేషము, పరమాత్మ యొక్క సమాగమం, పరమాత్మను కలియుట. నేరుడ ఈ రావణ చెప్పుకున్నాం. గద్బద్ధేనాంజలిన నతీర చెప్పుకున్నాం కదా. చీరు మరహం ఆయు అది కూడా చెప్పుకున్నాం. సంపద అంటే భగవత్ సంబంధమే. నేను పరమాత్మకు చెందిన వాడినన్న జ్ఞానమే సంపద. అలాంటి సంపద గల గోపికలు కదా. కూరువేరు కొడిందొడిలన్ నందగోపన్. నందగో నందయతి గోపాయతి. నందం అంటే ఆనందం, ఆనందాన్ని కలిగించేవాడు, రక్షించేవాడు. మనకు ఆనందాన్ని ఎవరు కలిగిస్తారు? గురువుగారే కదా. ఎవరు రక్షిస్తారు? గురువుగారే కదా. పరమాత్మ అనే ఆనందాన్ని మనకిచ్చేవాడు గురువుగారే. మన సంసారం నుంచి కాపాడేవాడు గురువుగారే. అలాగే నందం గోపయతి, పరమాత్మను కూడా రక్షిస్తాడు, మనమే కాదు. గురువుగారు ఎంత గొప్పవారంటే జీవులను కాపాడుతారు, స్వామిని కాపాడుతారు. ఎవరి నుండి? భగవంతుడు లేడు, భగవంతుడు లేడు, భగవంతుడు లేడు అనేవారు కొందరు ఉంటారు కదా. వారి నుండి కాపాడేది ఎవరు? కుదృష్టి కుహనాపదే స్ఖలితం తరగ్రహ విచక్షణ విజిదేతరాం రామానుజ అంటాడు. కుదృష్టులు అంటే పరమాత్మ లేనటువంటి దృష్టితో వాదించే వారి వాదమనే పెద్ద గోతిలో పడబోతున్న పరమను చేయబట్టి బయటికి లాగిన వాడెవరు? రామానుజుడే. అంటే గురువుగారే కదా. అందుకే గురువుగారు మననే కాదు ఆయన్ను కాపాడుతాడు. అందుకే నందం గోపయతి, నందయతి గోపయతి, నందం గోపయతి. ఆనందింపజేస్తాడు, కాపాడుతాడు, ఆనందాన్ని కాపాడుతాడు. అతని చేతిలోని బల్యము జ్ఞానముద్ర అంటారు. దీన్ని బల్యము అంటారు. ఏమంటాం? జ్ఞానముద్ర. అర్థం తెలుసది. బొటన వేలు పరమాత్మ, చూపుడు వేలు జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మను చేరాలంటే 3 దూరంగా ఉండాలి. సత్వం, రజః, తమః. గుణత్రయానికి దూరంగా ఉన్నప్పుడే జీవాత్మ పరమాత్మను చేరుతాడు అని ఈ జ్ఞానముద్రకు అర్థం. దీన్నే బల్యం అంటారు. నందగోపన్ కుమరన్. అలాంటి ఆచార్యుడికి పరమాత్మ విధేయుడు. ఏరానందకండ యశోదై ఇళం సింగం. మాత తల్లి, తండ్రి ఎవరు? నందగోపుడు. అంటే ఎవరు? గురువు. గురువు పిత. మరి తల్లి ఎవరు? మంత్ర మాత. మంత్రం అంటే తల్లి. ఎందుకు? తల్లి గర్భంలో పుత్రుడు ఉంటాడు, శిశువు ఉంటాడు. మంత్రమే గర్భంలో పరమాత్మ ఉంటాడు. మంత్రో మాత. యశోద అంటే మంత్రమే. అది విశాలమైన కన్నులు కలది అంటే జ్ఞానం. విశాలమైన జ్ఞానం, పరమాత్మ దాకా వెళ్ళే జ్ఞానం. భగవత్ సంబంధం, భాగవత సంబంధం, ఆచార్య సంబంధం. ఇలా భాగవత ఆచార్య సంబంధం అనేటువంటి విశాలమైన జ్ఞానం అనే నేత్రములు కల మంత్రం అనేటువంటి యశోదాకు ఇళం సింగం. పరమాత్మ సింహంలా దండిస్తాడు. వారూరు పొగడు పడింది. లోకమంతా పొగడాలి అంటే భాగవతోత్తములను కీర్తించాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ,
ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. ఇది లోకమంతా చెప్పుకోవాలి. ఈ పరమాత్మను, ఆ భక్తులను, వారి సమాగమాన్ని, వారి వ్రతాన్ని, పరమాత్మకు మాత్రమే చెందినటువంటి జ్ఞానాన్ని, దానితో పొందేటువంటి పరమాత్మ సంశ్లేషాన్ని, ఇవన్నీ చెప్పుకునే తిరుప్పావై ఇవన్నీ మీరందరూ పోదాలి కదా. లోకమంతా పోడాలి, ఆనందంగా ఉండాలి. ఇది మనం సంగ్రహంగా వ్యంగ్యార్థాన్ని కూడా చెప్పుకున్నాం. పాశురాన్ని అనుసంధానం చేద్దాం. மார்கழி திங்கள் மது நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீருமரகுமாய் உப்பாடி செல்வச் சிறு வீருகாள் கூடுவேல் கொடிந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங் காரிமே நிச்சங்கன் கதிரமதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவார் பாரோர் புகழ படிந்தே டோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி பிரஜாபிய பரிபாலயந்தாம் న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ.